రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. కష్టపడకుండా డబ్బులు సంపాదించే ఐడియా. భలే థాట్ వచ్చిందండి, అసలు భలే ప్రశ్న. మీ థాట్కి జోహార్లు. కానీ దానిలో మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మీకు ఏంటంటే కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చు ఇవాళ రేపు. కష్టం అంటే రెండు రకాలు. బాడీతో పొద్దున్న సాయం దాకా బరువులు మోసి కష్టపడడం ఒకటి, రెండోది బ్రెయిన్తో కష్టపడేది ఒకటి, మూడోది స్కిల్ ఒకటి. ఈ రకరకాల కష్టపడాలు ఉన్నాయి. మీరు కష్టపడకుండా అంటే ఏ కష్టపడకుండా? ఓకే సరే, లెటస్ సే ఇప్పుడు కష్టపడకుండా అనుకున్నాం మేడం. మీకు ఇవాళ రేపు యూట్యూబ్ తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తే జస్ట్ మొన్న మా ఫ్రెండ్ ఎవరో చూపించాడు. యూట్యూబ్లో వాళ్ళు ఫోక్ సాంగ్స్ చేస్తున్నారు. వాళ్ళు ఫోక్ సాంగ్స్ అంటే జానపద గీతాలు అంటే వాళ్ళు ఏం చేయట్లేదండి. దే ఆర్ ఎంజాయింగ్ దట్ ఫోక్ సాంగ్స్ అండ్ దే ఆర్ అప్లోడింగ్ దట్ సాంగ్స్ ఆన్ యూట్యూబ్. వేరే వాళ్ళ దగ్గర నుంచి సాంగ్స్ తీసుకుంటున్నారా? నో, దే ఆర్ క్రియేటింగ్ దేర్ ఓన్. వీళ్ళే సాంగ్స్ రాసుకుంటున్నారు, చేసుకుంటున్నారు ఏదో సంథింగ్. దాంట్లో కష్టం అనేది కొంచెమే ఉంది, కానీ దే ఆర్ ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ త్రూ యూట్యూబ్. అంటే నేనేమంటున్నానంటే కష్టపడకుండా కూడా డబ్బులు వస్తాయి, కానీ దానికి కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తే. టాలెంట్ అనేది ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు, రాసేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు. వీళ్ళకే రెవెన్యూ జనరేట్ అవుతుంది, వీళ్ళ వీడియోని చూస్తున్నారంటే సంథింగ్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. క్రోర్స్ మేడం, సూపర్ క్రోర్స్. సో నథింగ్ బట్ ఏమంటున్నానంటే కష్టపడకుండా డబ్బులు వస్తాయి, కానీ దాంతోపాటు టాలెంట్ వాడాలి. టాలెంట్ ఉపయోగించండి, కొన్ని స్కిల్స్ ఉపయోగించండి. ఓకేనా? అవి వాడితేనే వస్తాయి, అంతే తప్ప ఖాళీగా కూర్చుంటే కొండలే తొలగిపోతాయి. రైట్ గురుగారు, మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి సార్? మ్యూచువల్ ఫండ్స్లో మీకు 3-4 రకాలు ఉన్నాయండి. అది మీకు తర్వాత చెప్తాను, చెక్ చేసి. రైట్. హాయ్ మేడం, హలో. నా పేరు విజయ్, నేను ఒక నార్మల్ స్టూడెంట్. సో యాక్చువల్లీ నాకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్. సో నేను చాలామందిని అడిగినప్పుడు సో ఏది బెస్ట్ స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎలా సంపాదించాలంటే చాలామంది నాకు సజెషన్ ఇచ్చింది ఏంటంటే ఈటీఎఫ్ ట్రేడింగ్ బెస్ట్ అంటున్నారు. ఈటీఎఫ్ ట్రేడింగ్ అనే పాయింట్ మీద ఒక పెద్ద సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు నేను చెప్పాలంటే. ఓకే సరే, లేటెస్ట్ ఈటీఎఫ్ ట్రేడింగ్ మాట్లాడదాం ఇప్పుడు. మేడం ఈటీఎఫ్ అంటేనే అదొక ఫండ్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీఎఫ్, ఈ అంటే ఎక్స్చేంజ్, టీ అంటే ట్రేడింగ్, ఎఫ్ అంటే ఫండ్. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. అసలు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు మనకి స్టాక్ మార్కెట్లో 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయండి రైట్ నౌ. ఒకటి ఎన్ఎస్సి, 2 బిఎస్సి అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అంటామండి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి. ఇది కాకుండా మళ్ళీ ఎంసీఎక్స్ అని చెప్పి ఇంకొక ఎక్స్చేంజ్ ఉంది, అది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. అది దానిలో గోల్డ్, సిల్వర్, ఈ కమోడిటీస్ మనం ఎక్స్చేంజ్ చేసుకునే కాన్సెప్ట్. ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వస్తువు ఉంది, నేను వేరే వాళ్ళకి అమ్మాలి. ఓకే అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాటర్ సిస్టమ్, వస్తు మార్పిడి, తెలుగులో వస్తు మార్పిడి. ఓకే లేటెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను బాటా ఉంది, బాటా వాడు ఏం చేస్తానంటే నా దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయి, నేను నీకు అమ్మాలి అనుకుంటున్నాను. అంటే అమ్మాలి అంటే అతనికి ఏం చేస్తాడు, అవతల వాడు నాకు 11 రూపాయలకి 9 రూపాయలకి కొనమంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, దీనికి నత్తి మట్టు మధ్యలో ఒక బ్రోకర్ ఉంటాడు. దీనికి బ్రోకర్ ఏం చేస్తాడంటే 9 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, 9.5కి మాత్రం అమ్మండి అని చెప్పి చెక్ చేసుకొని సెట్ చేసుకుంటారు అనమాట. ఓకే, దీన్ని ఏమంటారు ఇప్పుడు? ఒక బ్రోకరు, అమ్మేవాడు, కొనేవాడు, మధ్యలో బ్రోకర్ ఉన్నాడు. కానీ ఇవన్నీ చేయడానికి దానికి ఒక సపరేట్గా గవర్నమెంట్ ఒక ఎక్స్చేంజ్ క్రియేట్ చేసింది, దాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. ఓకే మీకు అర్థమైంది కదా? సో ఇట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఈ ఎక్స్చేంజ్ సంబంధించి ఆబ్వియస్లీ టోటల్ స్టాక్స్. ఈ ఎక్స్చేంజ్లో ఏం చేస్తుందంటే ఈ ఈటీఎఫ్లో ఏం చేస్తారు, ఒక యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ అని ఇందా మనం డిస్కస్ చేసిన ప్రకారం మ్యూచువల్ ఫండ్స్లో అన్ని స్టాక్స్ కలుపుకొని ఒక ఫండ్ క్రియేట్ చేసి దాని మీద బేస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ చేస్తాం. ఈ ఈటీఎఫ్లో ఎట్లా చేస్తారంటే ఇండెక్స్ ఫండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటంటే ఎన్ఎస్సిలో కొన్ని 50 స్టాక్స్ కలిపి ఒక నిఫ్టీ 50 అని ఉంటుంది. నిఫ్టీ 50 అంటే ఏంటి? ఒక 50 స్టాక్స్ని యావరేజ్ చేసి నిఫ్టీ 50 ఇండెక్స్ చేస్తాం. దీన్ని నిఫ్టీ 50 ట్రేడింగ్ చేస్తాం, బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ చేస్తాం అంటూ ఉంటాం. ఓకే, ఇది ఈ నిఫ్టీ 50 ఎలా నడుస్తుందో దీని మీద బేస్ చేసుకొని ఈ ఈటీఎఫ్ నడుస్తుంటాయి. సో దీనిలో రిస్క్ తక్కువ ఉంటా అంటారు, మరి రిటర్న్ ఎట్లుంటుంది? రిటర్న్ కూడా అంతే ఆబ్వియస్లీ. నీకు ఇందా చెప్పిన ప్రకారం రిస్క్ తక్కువ ఉంటే రిటర్న్ తక్కువ, రిస్క్ ఎక్కువ ఉంటే రిటర్న్ ఎక్కువ. అంతే. సో మీరు ఇచ్చే సలహా ఏంటిది? దీనిలో ట్రేడింగ్ చేయొచ్చు అంటారా? లేకపోతే నన్ను సలహా అడిగితే ఏ నాలెడ్జీ లేకుండా, ఏ డిసిప్లిన్ లేకుండా, ఏం చేయకుండా నాకు ఈ ఇన్వెస్ట్మెంట్ పెడతానంటే వద్దంటా నేను. గెయిన్ సమ్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఈజ్ మస్ట్ అండ్ మేడం. ఇవాళ రేపు నాలెడ్జ్ తీసుకోండి, ప్లస్ పెట్టేటప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు
ఇన్వెస్ట్ చేసిన తర్వాత వెయిట్ చేయగలగల పేషెన్స్ ఉండాలి మనిషికి. మీకు చెప్తున్నాను కదా, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు దీంతో పాటు డిసిప్లిన్ కావాలా. నా దగ్గర డిసిప్లిన్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ డిసిప్లిన్. మేడం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, నాకు 25,000 రూపాయలు సాలరీ వస్తుంది, నేను 25,000 తీసుకెళ్ళి నేను ఈటీఎఫ్లు పెడతానంటే ఎట్లా? ఇల్లు గడవద్దు, ఇల్లు గడవాలి కదా. సో డిసిప్లిన్ అంటే ఏంటి, నీకు 25,000 వస్తాయి, దీనిలో 5,000 రూపాయలు తీసుకొని పెట్టు, నో ఇష్యూస్. దానిలో నీకు కంపల్సరీగా నీకు ఈటీఎఫ్లో నీకు మనీ రిటర్న్ వస్తుంది, కాదని చెప్పట్లేదు నేను. కానీ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకోండి. కాస్త టైం పడుతుందండి, దేనికైనా టైం పడుతుందండి, 100% దేనికైనా టైం పడుతుంది. సో ఆ పేషెన్స్ ఉండాలి. సో ఇలా పెట్టి అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, మంత్రాలు చదవచ్చు కానీ చింతకాయలు రాలవు కదా. అది సో అది పరిస్థితి. రైట్, ఓకే ఓకే అమ్మా, మీ డౌట్ క్లియర్ అయిందా? నెక్స్ట్. నమస్తే మేడం. నమస్తే, నా పేరు రత్న అండి. ఏంటండి? రత్నకుమార్ అండి. రత్నకుమార్, చెప్పండి. ఇది మనకి చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టు పర్సన్ అంటే సైడ్ ఇన్కమ్ అంటే స్మాల్గా ఎవరైనా జాబ్ చేస్తే 30,000 ఇలా శాలరీ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఒక సైడ్ ఇన్కమ్గా ఇంకొకటి ఏదైనా చేయొచ్చు, సెకండ్ సోర్స్. సో చాలా మంది సెకండ్ సోర్స్ చూసేటప్పుడు ఏమవుతుంది, వీళ్ళు పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్ ఇలాంటివి ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను పర్సనల్ లోన్ తీసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ కోసమో దేనికోసమో, అతను అనుకోకుండా ఏదో మిస్ అని అతను ఎక్స్పైర్ కాలం చేశారు. సో ఆ పర్సనల్ లోన్ అనేది ఇతను పే చేయాలి కదా, దాని తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీ ఒక సలహా తీసుకుందాం. అంటే పర్సనల్ లోన్ తీసుకోవడం అనేది ఫస్ట్ ఒక పాయింట్. తీసుకున్న తర్వాత అతనికి ఏమన్నా జరిగితే ఫ్యామిలీ మీద బర్డెన్ అనేది పడుతుంది కదా, అంటే దాన్ని ఎలా అనేది మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా రీసెంట్గా 1 month బ్యాక్ అనేది జరిగింది పాపం. 1 month బ్యాక్ జరిగింది. అతను గవర్నమెంట్ ఎంప్లాయ్, పోలీస్ ఇన్స్పెక్టర్. ఓకే, నేను పేర్లు గిల్లి ఏం చెప్పట్లేదు, నేను పోలీస్ ఇన్స్పెక్టరు, గవర్నమెంట్ ఎంప్లాయ్. అతనికి 2 ఫ్యామిలీలు ఉన్నాయి పాపం, 2 ఫ్యామిలీలు. అయితే ఏం జరిగింది, అతను అన్ఎక్స్పెక్టెడ్గా కాలం చేశారు. ఆయన దగ్గర 50 lakh రూపీస్ ఎవరికీ తెలియకుండా పర్సనల్ లోన్ తీసుకున్నాడు. మీకు అర్థమైందా? 50 lakh రూపీస్ పర్సనల్ లోన్ తీసుకున్నాడు. కట్టింది 40 lakhs కూడా కట్టలేదు, దాదాపు 20 lakhs అంతా కట్టాడు. మిగిలిన 30 lakh రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఆ 30 lakh రూపీస్ ఎవరు కట్టాలి? ఎందుకంటే ఎక్కడ ఖర్చు పెట్టాడో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఎందుకంటే 2 ఫ్యామిలీస్ ఉండిపోయినాయి. మీకు అర్థమైందా? ఎక్కడ ఖర్చు పెట్టాడో తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు బ్యాంక్ ఎవరైతే లోన్ ఇచ్చాడో వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు నాకు డబ్బులు కట్టాల్సిందే అని. ఎక్కడండి? ఫస్ట్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఉంటారేమో. ఫస్ట్ ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు మాకు అసలు వాళ్ళు నూరేళ్ళు పెట్టారు, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగాలి, నాకు తెలియాలి అన్నట్టు పెట్టారు కేసు. మీకు అర్థమైందా? సో వాళ్ళకేం తెలియలే పాపం. మళ్ళీ వీళ్ళు సెకండ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు, బ్యాంక్ వాళ్ళు. అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. సో జరిగింది ఏంటంటే పర్సనల్ లోన్ తీసుకొని ఈయన వేరే ఖర్చు ఎక్కడ పెట్టేసాడు, అయిపోయింది. ఇవి 2 కాకుండా బయట ఇంకెక్కడో ఖర్చు పెట్టేశాడు ఆయన కళాకారుడు. ఓకే, ఆయన పెట్టేశాడు. ఇప్పుడు నా ఆ 40 lakhs 30 lakhs రీపేమెంట్ చేయాలని చెప్పి బ్యాంకు వాడు లోన్ ఇచ్చినోడు వచ్చాడు. దీనికి ఎవరు పే చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడే ఏ బ్యాంక్ కానీ ఏ ఎన్బిఎఫ్సి కానీ ఎవరైనా కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే 2 పనులు చేస్తారు. ఒకటి షూరిటీ తీసుకుంటారు. షూరిటీ ఏంటంటే కొలెటరల్ షూరిటీ ఉండదండి. పర్సనల్ లోన్ అంటేనే ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ అన్సెక్యూర్డ్ లోన్. ఇట్స్ నాట్ ఎ సెక్యూర్డ్ లోన్, ఇట్స్ ఏ అన్సెక్యూర్డ్ లోన్. అన్సెక్యూర్డ్ లోన్కి ఏంటంటే తెలిసిన వాళ్ళ ద్వారానో లేదంటే కో అప్లికెంటో భార్యో ఎవరో ఒకళ్ళ ద్వారా సంతకాలు తీసుకుంటారు. ఓకే, దీంతో పాటు షూరిటీ సంతకం అనేది ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయో, ఓకే మీకు అర్థమైందా, వాళ్ళ ద్వారా సంతకాలు తీసుకుంటారు. అంతే తప్పించి ఆస్తులు తీసుకోవటం ఇట్లాంటి ఏమి ఉండవు. అది అన్సెక్యూర్డ్ లోన్, కంపల్సరీ అదే ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, వాళ్ళకి సంతకాలు కో అప్లికెంట్ సంతకాలు లేవు, షూరిటీ సంతకాలు ఉండకూడదు, ఉంది. వీళ్ళు డైరెక్ట్గా షూరిటీ సంతకాలకి వెళ్ళారు. అతను నేను కట్న అన్నాడు. అతను ఎవరండి? థర్డ్ పార్టీనా? ఎవరో పర్సన్, వీళ్ళ ఫ్రెండ్, షూరిటీ అతను సంతకం పెట్టాడు, అతను కట్న అంటాడు. దెన్ దే సెంట్ వన్ లీగల్ నోటీస్ టు ది. They have right to NBFCs or banks, whatever, whoever may be. Okay. అంటే ఫస్ట్ది షూరిటీ సంతకాలు తీసుకుంటారు కంపల్సరీగా, లేదా కో అప్లికెంట్. ఒకవేళ భార్య గారు సంతకం పెట్టుంటే భార్యని అడుగుతారు. భార్య తర్వాత వాళ్ళ లీగల్ హెయిర్స్, కొడుకులు కూతురు వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళని అడుగు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ భార్య ఉద్యోగం చేయట్లేదు అనుకుందాం, పిల్లలు మైనర్స్ అనుకుందాం, అయినా కూడా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అండి. సంతకం పెట్టేటప్పుడే తెలియాలి వాళ్ళకి ఆ విషయం. రైట్, ఓకే. ఓకే, ఇది కాకుండా దీనిలో ఒక ప్లస్ పాయింట్ ఒకటి ఉందండి. ఏంటంటే
ఇన్సూరెన్స్. ఓకే, లోన్ తీసుకునే ముందే వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు వీళ్ళు బ్యాంక్ వాళ్ళు. ఈ లోన్ 10 years వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సడన్గా ఈ మధ్య రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్స్ ఇవన్నీ, ఒకప్పుడు జరిగేవి లేవు. చాలా మంచి విషయం కదా, మంచి విషయం అది. సో ఇన్సూరెన్స్ అనేది బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఇన్సూరెన్స్ కూడా కలిపి కట్టించుకుంటున్నాయి. సడన్ గా ఏమైనా అయినా కూడా అతనికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సో అప్పుడు కోప్లికెంట్ కట్టాల్సిన పనిలే, షూరిటీ పర్సన్ కట్టాల్సిన పనిలే, ఇన్సూరెన్స్ కూడా కట్టుకుంటాడు. రైట్, అర్థమైందా మేడం? దిస్ ఈస్ ద థింగ్.